సో కార్తీ గారు ఈ సినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ దగ్గర నుంచి ప్రతి ఎలిమెంట్లోనూ మాకు అన్నగారు ఎన్టీ రామారావు గారు కనిపిస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు. ప్రతి తెలుగు గడపకి ప్రతి తెలుగు గుండెకి ఆయన ఎంతో చేరువ. సో అటువంటి ఎన్టీఆర్ గారికి సంబంధించిన సెలబ్రేషన్ ఇవాళ ఈవెంట్లో ఎంతైనా జరగాల్సిందే. కాబట్టి ఒక్కసారి ఆయన పాట ఏదైనా మీరు పాడితే బాగుంటుందని మా ఫీలింగ్. ఎందుకంటే వి నో దట్ యు ఆర్ ఏ వెరీ వెరీ గుడ్ సింగర్. కాబట్టి సింపుల్ సాంగ్స్. ఆయన సాంగ్ పాడడం చాలా కష్టం అండి. రాబోయే చందమామ దట్ ఈస్ దేర్ ఇన్ మీరు పాడండి, నేను లిప్ సింగ్ ఇస్తాను, డబ్ స్మాష్ చేస్తాను. సార్ ఈవెంట్ మీరు వాయిస్ నాకు సరిపోదు, పర్లేదు, మీరు అడ్జస్ట్ చేసుకుంటాం. మంచి రీల్ అవుతుంది. మీరు పాడండి, నేను లిప్ ఇస్తాను. సార్ ఈవెంట్ కొనసాగాలి సార్, ఇక్కడ ఆగిపోతే బాగోదు సార్. ఎంతమంది పాడాలనుకుంటున్నారు కార్తీ గారు? సపోర్ట్ కార్తీ గారు. రాబోయే చందమామ, యూ వాంట్ లిరిక్స్? ఫోన్ ట్యూన్ కూడా నాకు తెలియదండి. మన ఓకే, మీకోసం మేము లిరిక్స్ కూడా రెడీ చేసాం. రెండు లైన్స్. రావోయి చందమామ మా వెంటగాద వినుమా, రావోయి చందమామ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నేర్చుకున్నావు ఇది? ఎప్పుడు నేర్చుకున్నావు? ఇప్పుడు నేను చెప్పాలా? అమ్మా సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. సూపర్ అమ్మా. సో నేను స్పీచ్లెస్ అయిపోయాను అంత డైలాగ్ విన్న తర్వాత. కానీ ఇప్పుడు ఆఫ్ కోర్స్ లేదు సార్, అంటే ప్రాంప్టింగ్ ఇద్దాం అనుకున్నాం యాక్చువల్గా ఆచార్య దేవ అని. సరే, ఇంకా మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాం. కేవలం మాకు అన్నగారు వస్తారు సినిమాలో డైలాగ్ చెప్తే చాలు. యా. ఇంత రాత్రిలో పొట్టి బట్టలు వేసుకుని ఎదుగుతున్నావేంటి? నాకు బానే ఉంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ లైక్ ఇట్. చాలా రియాక్షన్ డైలాగ్ అయితే అబ్బా ఎంత పెద్ద డైలాగో. అంటే సినిమాలో కూడా క్యారెక్టర్ అలానే ఉంటుంది కాబట్టి చాలా కూల్గా. అది ఇది ఫ్యాన్స్ డిమాండ్, ఇది మాకు సంబంధం లేదు. ప్లీజ్ వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్క 2 lines. You sing very well, we know. 2 lines. నేను పాడితే మీరందరూ వెళ్ళిపోతారు. ఇంకా చాలా మంది మాట్లాడాలి, మేమిద్దరం మాట్లాడాలి. ప్లీజ్ వద్దులే, తర్వాత మనం డైలాగు డాన్స్లు అవి చేయించుకుందాం. ఎస్, అది బెటర్ కదా. థ్యాంక్ యూ సో మచ్ కృతి. ఎస్.